హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను అనూష. ముందుగా వ్యూవర్స్ అందరికీ వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు అండి నా తరపున. సో ఈ రోజు వీడియోలో ఏంటి అని అంటే, నేను వ్యాలంటైన్స్ డే రోజు స్పెషల్ గా అందంగా కనిపించడానికి నేను ఎలా మేకప్ వేసుకోవాలో చూపించబోతున్నాను వీడియో ద్వారా. సో మీరు చూస్తున్నట్లయితే నా ఫేస్ అంతా చాలా ప్లెయిన్ గా ఉంది కదా. సో మేకప్ వేసుకున్న తర్వాత మనకి లుక్ అనేది చేంజ్ అవుతుంది. సో వ్యాలంటైన్స్ డే రోజు మోస్ట్ స్పెషల్ గా కనిపించడానికి ఈ మేకప్ ఎంతో యూజ్ అవుతుంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేకప్ ఏ విధంగా స్టార్ట్ చేయాలో చూసేద్దాం. సో ఫేస్ ని ఫస్ట్ నేను నా హెయిర్ కి ప్లక్కర్ వేసేసుకుంటాను. సో చూస్తున్నారు కదా, ప్లెయిన్ ఫేస్ అంతా ప్లెయిన్ గా ఉంది. ఫస్ట్ నేను వాటర్ స్ప్రే చేసుకుంటాను ఫేస్ పైన అంతా క్లీన్ చేసుకోవడానికి. సో క్లీన్ చేసేసుకున్నాను. ఫస్ట్ నేను అప్లై చేసేది ఫౌండేషన్ అండి. ఇది డెర్మా ప్రోడక్ట్ యొక్క ఫౌండేషన్, సాలిడ్ ఫౌండేషన్, లిక్విడ్ ఫౌండేషన్ కాదు. సో నేను ఫస్ట్ అప్లై చేస్తాను. సో అప్లై చేయడానికి నేను ఒక స్పాంజ్ కూడా యూజ్ చేస్తున్నానండి. మనకి ఫౌండేషన్ బ్లెండర్ అంటారు కదా, సో ఆ టైప్ స్పాంజ్. సో ఫౌండేషన్ అది అప్లై చేసి ఇప్పుడు నీట్ గా బ్లెండ్ చేసుకుంటాను నేను స్పాంజ్ యూజ్ చేసి. సో ఫేస్ అంతా నేను నీట్ గా బ్లెండ్ చేసాను. ఇప్పుడు నెక్ కూడా వేసుకోవాలి. చూడడానికి ఆక్వర్డ్ గా కనిపిస్తుంది. సో నెక్ కూడా మీరు ఫౌండేషన్ అనేది అప్లై చేయాలి. సో ఒకసారి వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. వాటర్ స్ప్రింకిల్ చేయడం ఏమవుతుందంటే మనకి ఫౌండేషన్ అనేది నీట్ గా బ్లెండ్ అవుతుంది, స్కిన్ పైన ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. సో అందుకోసం నేను వాటర్ స్ప్రింకిల్ చేశాను. ప్యాచెస్ ఏమీ లేకుండా మీరు ఫౌండేషన్ అనేది నీట్ గా బ్లెండ్ చేయాలి. ప్యాచెస్ లాగా కనిపిస్తే చాలా అగ్లీగా కనిపిస్తుంది మనకి మేకప్ అనేది. నేను ఈ నీట్ గా ఫౌండేషన్ అనేది బ్లెండ్ చేశాను స్కిన్ పైన, ఫేస్ పైన. సో అంత ఈవెన్ గా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు నేను పౌడర్ అప్లై చేస్తాను. నేను యూజ్ చేసేది మెబెలిన్ అండి. పౌడర్ వచ్చేసి మనకి కాంపాక్ట్ పౌడర్ అంటారు కదా, సో కాంపాక్ట్ పౌడర్ వచ్చేసి నేను మెబెలిన్ యూజ్ చేస్తున్నాను. పౌడర్ పఫ్ తో స్ప్రెడ్ చేసుకుంటాను ఈజీగా. సో సేమ్ మన నెక్ కూడా అప్లై చేసుకోవాలి పౌడర్ అనేది. అప్లై చేస్తున్నాను ఇప్పుడు నేను పౌడర్ కూడా ఫేస్ కి అప్లై చేసాను. ఇప్పుడు నేను ఐబ్రో షేపింగ్ చేస్తాను. ఐబ్రో పెన్సిల్ యూజ్ చేసి కాంబినేషన్ లాగా కూడా యూజ్ చేయొచ్చు, బ్లాక్ అండ్ బ్రౌన్. మీ యొక్క హెయిర్ కలర్ అనేది కాంబినేషన్ 2 షేడ్స్ లాగా ఉంటే మీరు 2 షేడ్స్ లాగా యూజ్ చేయొచ్చు. సో అందుకని మనకు పెన్సిల్ అనేది ఈ విధంగా డిజైన్ చేశారు. నేను ఫస్ట్ బ్లాక్ యూజ్ చేస్తున్నాను. సో చూసారు కదా, మనకి ఎక్కువ గీసినట్టు ఉండకూడదు, లైట్ గా గీసే సరిపోతుంది. సో ఇటు సైడ్ కూడా గీసేస్తాను. ఐబ్రో పెన్సిల్ తో నేను ఐబ్రోస్ అనేవి షేప్ చేశాను. కొంతమందికి ఏంటంటే మనకి ఐబ్రో హెయిర్ గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి పెన్సిల్ తో నీట్ గా షేప్ చేస్తే చాలా అందంగా కనిపిస్తాయి ఐబ్రోస్. సో ప్రెసెంట్ నేను ఇప్పుడు ఐబ్రోస్ గీసాను. నేను ఇప్పుడు ఐ షాడో వేస్తాను నెక్స్ట్. ఇప్పుడు నేను యూజ్ చేసేదన్ని నూడ్ కలర్స్ అండి. మనకి చాలా లైట్ కలర్స్ ఇవి. ఎక్కువగా కనిపించదు, ఓవర్ గా కూడా కనిపించదు. లైట్ గా వేసుకుంటే మనకి ఆ లుక్ అనేది అందంగా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, మనకి అన్ని స్కిన్ కలర్ టైప్ లోనే మనకి షేడ్స్ అన్ని ఉంటాయి. సో చూస్తున్నారు కదా, చాలా లైట్ కలర్ ఇది. సో దీన్ని నేను కొంచెం లైట్ పీచ్ పింక్ కలర్ యూజ్ చేస్తున్నాను. లైట్ పింక్ అనమాట, రోజ్ కన్నా చాలా లైట్ గా ఉంటుంది. సో మీకు డిఫరెన్స్ తెలుస్తుందా? లైట్ పింక్ అనమాట. సో వేసాను నేను ఐ షాడో కూడా. అండ్ మనం హైలైట్ చేసుకోవాలనుకుంటే మన ఐస్ కి మనం వైట్ యూజ్ చేయొచ్చు. వైట్ యా క్రీమ్, షైనీ షిమ్మర్ టైప్ లో మనకి షాడో అనేది ఉంటుంది. సో ఇది మనం ఐబ్రో దగ్గర వేసినట్లయితే మనకి హైలైట్ లాగా అవుతుంది అనమాట. సో ఇది ఐబ్రోకి కింద మాత్రమే వేయాలి, ఐ షాడో లాగా మాత్రం అప్లై చేయకూడదు. సో మీకు తెలుస్తుంది కదా డిఫరెన్స్ ఇప్పుడు ఇంకా క్లియర్ గా. సో అదే విధంగా నేను ఈ ఐకి కూడా వేస్తాను ఈ హైలైట్ అనేది. సో ఈ విధంగా నేను హైలైట్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఐలైనర్ వేస్తానండి. ఐలైనర్ బ్రష్ యూజ్ చేసి నేను ఐలైనర్ వేస్తున్నాను. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన ఐలైనర్ ఎలా వేసుకోవాలని ఒక వీడియో కూడా చేశాను. నేను కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను. మీకు కావాలంటే లింక్ క్లిక్ చేసినట్లయితే మీరు ఆ వీడియో డైరెక్ట్ గా చూడొచ్చు. సో నేను ఐలైనర్ బ్రష్ యూజ్ చేసి ఐలైనర్ వేస్తాను.
సో ఈ విధంగా నేను ఈ ఐకి ఐలైనర్ ఫినిష్ చేశాను. నెక్స్ట్ ఈ ఐకి కూడా అలానే వేస్తాను. సో చూస్తున్నారు కదా ఐలైనర్ వేసాను ఇప్పుడు నేను. సో ఐలైనర్ వేసుకోవడం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. 2 ఐస్ కి కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు నేను కాజల్ యూస్ చేస్తున్నాను. కాజల్ అప్లై చేయడం వల్ల ఏంటంటే ఐస్ మనకి ఇంకా క్లియర్ గా అందంగా కనిపిస్తాయి కాజల్ వల్ల. సో ఓన్లీ ఐలైనర్ వేస్తే మనకు కొంచెం ఎంటీగా అనిపిస్తుంది, అలా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. బట్ మనం కాజల్ అప్లై చేస్తున్నట్లయితే మనకి ఇంకా ఐస్ అనేవి ఆ బ్రైట్ గా అందంగా కనిపిస్తాయి అనమాట. సో అందుకోసం నేను కాజల్ కూడా యూస్ చేస్తున్నాను. కాజల్ కూడా వేసేసాను, అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్ వేద్దాము. లిప్స్టిక్ వేసే ముందు ఫస్ట్ మనం లిప్స్ క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఫౌండేషన్ వేసినప్పుడు ఏమవుతుందంటే మన లిప్స్ పైన అంతా ఫౌండేషన్ అనేది అంటుతూ ఉంటుంది అనమాట. సో అలా మనం క్లీన్ చేసుకోవడానికి ఫస్ట్ నేను ఒక చిన్న కాటన్ యూస్ చేస్తున్నాను. సో కాటన్ తో దీన్ని నీట్ గా ఈ ఫౌండేషన్ అనేది ఇప్పుడు క్లీన్ చేస్తాను. సో చూసారు కదా నీట్ గా క్లీన్ చేశాను. ఇప్పుడు మనం లిప్ బామ్ యూజ్ చేద్దాము. ఎక్కువ అప్లై చేయకూడదు, లైట్ గా అప్లై చేస్తే సరిపోతుంది. సో నీట్ గా స్ప్రెడ్ అవ్వడం కోసం అనేసి మాత్రమే మనం ఈ లిప్ బామ్ యూజ్ చేస్తున్నాము. ఫస్ట్ లిప్స్టిక్ అప్లై చేసే ముందు మనం లిప్ లైనర్ వేయాలి. సో చాలా మంది ఏంటంటే లిప్స్టిక్ వేసిన తర్వాత పైన లిప్ లైనర్ అనేది వేస్తూ ఉంటారు. బట్ అలా మాత్రం ఎప్పుడు చేయకూడదు. ఫస్ట్ మనం లైనర్ వేసిన తర్వాత లిప్స్టిక్ అనేది అప్లై చేసుకోవాలి. సో ఫస్ట్ నేను ఇప్పుడు లిప్ లైనర్ వేస్తున్నాను. సో చూస్తున్నారు కదా నేను లిప్ లైనర్ వేసాను. మనకి ఆ డిఫరెన్స్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు మనం లిప్స్టిక్ అప్లై చేద్దాము. నేను యూస్ చేసేది రెడ్ కలర్ అండి. మనకి వ్యాలంటైన్స్ డే స్పెషల్ కాబట్టి నేను రెడ్ లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను. సో ఆ లిప్స్టిక్ అప్లై చేయడానికి నేను బ్రష్ యూస్ చేస్తున్నాను, లిప్స్టిక్ బ్రష్ అనమాట. సో దీంతో అప్లై చేస్తే మనకి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, నీట్ గా మనకి అవుట్లైన్ అనేది బయటికి వెళ్ళకుండా మనకి ఈ లిప్స్టిక్ బ్రష్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఆ విధంగా నేను ఈ బ్రష్ యూస్ చేసి లిప్స్టిక్ వేస్తున్నాను. సో ఈ విధంగా నేను లిప్స్టిక్ అనేది ఫిల్ చేశాను రెడ్ కలర్ యూజ్ చేసి. సో చూస్తున్నారు కదా మీకు డిఫరెన్స్, నా టాప్ యొక్క రెడ్ డ్రెస్ కి నా లిప్స్టిక్ మ్యాచ్ అయింది. లిప్స్టిక్ అయిపోయింది, ఐబ్రో షేపింగ్ అయిపోయింది, మనం కాజల్ అప్లై చేసాం, ఐలైనర్ అప్లై చేసాం, ఫౌండేషన్ అప్లై చేసాం, అండ్ మనం ఐస్ కి మస్కారా అప్లై చేయడం మర్చిపోయాం కదా. సో ఐలైనర్ ఇప్పుడు మనం మస్కారా యాడ్ చేద్దాము. మస్కారా నేను యూజ్ చేసేది కలర్ ఎసెన్స్ మస్కారా అండి. మస్కారా వల్ల ఏమవుతుందంటే మన ఐ లాషెస్ మనకి కొంచెం పొడుగ్గా నీట్ గా ఆ షేప్ అనేది కనిపిస్తుంది. సో అందుకోసం మస్కారా యూజ్ చేస్తున్నాను. మస్కారా కూడా వేసాను, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. నా ఐ లాషెస్ ఇప్పుడు మీకు క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా. సో మస్కారా వల్ల మనకి ఐ లాష్ అనేవి హైలైట్ అవుతాయి. సో మేకప్ మస్కారా వేసాము, ఇప్పుడు బ్లష్ వేద్దాము. ఫేస్ అనేది కొంచెం స్లిమ్ గా కనిపించడానికి మనకి బ్లష్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో నేను లైట్ పీచ్ కలర్, స్కిన్ కలర్, బ్రౌన్ కలర్ యూజ్ చేసి నేను బ్లష్ అనేది వేస్తున్నాను. చూసారు కదా నేను బ్లష్ కూడా అప్లై చేశాను. ఒకవేళ మీకు బ్లష్ అనేది ఎక్కువగా అనిపించింది అనుకోండి, బ్లష్ అప్లై చేసినప్పుడు పింక్నెస్ అనేది ఎక్కువగా వచ్చింది అనుకోండి, మీరు ఏం చేయండి, జస్ట్ కాంపాక్ట్ పౌడర్ తో ఒకసారి బ్లష్ చేసిన దగ్గర మళ్ళీ ఒకసారి పౌడర్ అనేది అప్లై చేయండి, మీకు లైట్ అయిపోతుంది. ప్రజెంట్ నేను ఈవెన్ గానే కరెక్ట్ గానే అప్లై చేశాను. ఓవరాల్ గా నా మేకప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను హెయిర్ కూడా తీసేస్తాను, ఒకసారి కోమ్ చేసేస్తాను హెయిర్. సో చూసారు కదా ఓవరాల్ గా వ్యాలంటైన్స్ డే స్పెషల్ మేకప్ కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్ గా ఇంట్లోనే వేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుంది. ఈ విధంగా వ్యాలంటైన్స్ డే రోజు రెడ్ లిప్స్టిక్ వేస్తున్నట్లయితే మనకి ఆ వ్యాలంటైన్స్ డే స్పెషల్ అనేది కనిపిస్తుంది. సో అందుకోసం నేను కూడా రెడ్ లిప్స్టిక్ వేసాను. సో చూస్తున్నారు కదా మనకి ఓవరాల్ గా వ్యాలంటైన్స్ డే మేకప్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీస్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అదే విధంగా అను మీరడ్ ఛానల్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వేరే వీడియోస్ కూడా చూడండి. ఆ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తాను. మీరడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మరోసారి వ్యూవర్స్ అందరికీ వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై.